ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ మొదలు కాబోతోంది కాబట్టి, మంచి ముహూర్తాలున్నాయి కాబట్టి, కాబోయే పెళ్లి కూతురు, కాబోయే పెళ్లి కొడుకు హ్మ్. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్య ఎలాంటి పూజలు చేయాలి? అయితే ముఖ్యంగా ఇక్కడ ఎవరికైతే వివాహం కావట్లేదో, ఇప్పుడు ఫిబ్రవరి 17 తర్వాత వివాహం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా వివాహ కామేశ్వరి అనేటటువంటి వ్రతం ఉంటుంది. ఆ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. లేదా రుక్మిణీ కళ్యాణము అనేటటువంటి వ్రతం ఉంటుంది. ఈ పెళ్ళిళ్ళు కావాలి, పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి నాకెన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కావట్లేదు, పెళ్లి కావట్లేదు అనుకున్నటువంటి వారికి రుక్మిణీ కళ్యాణం గాని, వివాహ కామేశ్వరి మంత్రమైన, వివాహ కామేశ్వరి వ్రతమైన చేసుకుంటే గనక మీకు శీఘ్రాతి శీఘ్రంగా వివాహం అయ్యేటటువంటి అవకాశాలు మగవారికైనా, ఆడవారికైనా ఎవ్వరికైనా సరే ఈ యొక్క వ్రతం అనేటటువంటిది ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ఇలాంటి వ్రతాలు చేయడం వల్ల, లేదా వివాహానికి సంబంధించినటువంటి మంత్రం ఒకటుంటుంది. ఆ మంత్రాన్ని మీరు పఠించినా గాని వివాహం అయ్యేటటువంటి అవకాశము తప్పకుండా ఏర్పడుతుందండి. ఆ మంత్రం కూడా మరి ఉపదేశిస్తే? అది రహస్యమైన తాంత్రిక విధానంలో రహస్యమైనటువంటి మంత్రాలుంటాయి. ఎవరికైనా కావాలి అని అనుకుంటే గనక అది రహస్యంగానే చెప్పడం జరుగుతుంది తప్ప, ఇది సభాముఖంగా చెప్పడానికి అవకాశం ఎందుకు అని అంటే గనక కొన్ని రహస్యమైనటువంటి మంత్రాలనేటటువంటివి అందరూ వినడం ద్వారా దానికున్నటువంటి శక్తి కోల్పోవడం జరుగుతుంది. ఎందుకు ఇలాంటివి రహస్యంగా ఉంచుతారు అనంటే గనక, ఎవరైతే సాధన చేసేటటువంటి వ్యక్తులుంటారో వాడి చెవిన మాత్రమే మనకు పడాలి. ఎందుకంటే, మనం ఉపనయన సమయాల్లో కూడా గాయత్రి మంత్రం కూడా రహస్య మంత్రమే కాబట్టి మనకేం చెప్తారంటే చెవులలో గాయత్రి మంత్రం చెప్తారు. హ్మ్. ఎందుకు నలుగురు వినకూడదు. అది రహస్యమైనటువంటి మంత్రము. ఎవరైతే దానికి అర్హత పొందగలిగినటువంటి వారుంటారో వాళ్ళు మాత్రమే ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేయాలి అనేటటువంటి కొన్ని పద్ధతులుంటాయి. మంత్రానికి గాని, తంత్రానికి గాని, యంత్రానికి గాని తప్పకుండా పద్ధతులనేటటువంటివి పాటించాలి. పాటించకపోతే ఆ మంత్రం యొక్క శబ్దం మారిపోతుంది. మంత్రం యొక్క అర్థం మారిపోతుంది. ఉచ్చరించే విధానం కూడా మారిపోతే మంత్రము యొక్క స్ ప్రొనౌన్సియేషన్ గాని, మంత్రం యొక్క అర్థం గాని మారిపోతే అది మనకు చెడు దానికి దారి తీస్తూ ఉంటుంది. మంచి మంచి జరగకపోగా మనము జరగకపోగా చెడే ఎక్కువగా జరుగుతుంది కాబట్టి, అలాంటి రహస్యమైనటువంటి మంత్రాలు ఇప్పుడు వివాహం కావట్లేదనుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంప్రదిస్తే గనక వాళ్ళకు ప్రత్యేకంగా ఫోన్‌లో మెసేజ్ పెట్టడం గాని, లేదు అనంటే గనక వాళ్ళకు ఒక పేపర్ మీద రాసో వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అలా చెప్పడం జరుగుతుంది తప్ప, ఈ రహస్యమైనటువంటి మంత్రం అది ఎందుకు అంటే వివాహ కామేశ్వరి మంత్రం అనేటటువంటిది రహస్యమైనటువంటి మంత్రం అని శాస్త్రంలో చెప్పడం జరిగింది. కొన్ని మంత్ర శబ్దాలనేటటువంటివి ఎవరైతే అర్హత కలిగినటువంటి వారుంటారో వాళ్లకు మాత్రమే చెప్పాలి తప్ప, ఇతరులకు చెప్పకూడదు అని శాస్త్రం. ఎందుకంటే ఇది 2 రకాలుగా పనిచేస్తుంది. అంటే ఒక స్త్రీని వశం చేసుకోవడానికి పనిచేస్తుంది. అలాగే వివాహానికి దారి తీసేలాగా కూడా పనిచేస్తుంది. దీనికి 2 అర్థాలుంటాయి. కాబట్టి ఇది ఎవరైనా చెడుకి కూడా ఉపయోగించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ మంత్రాన్ని రహస్యంగా ఉంచడమే చాలా మంచిదండి.